ఏం కర్ర ఏంటది? చాడు పగ్గాలు ఉన్నాయి, 2 చక్రాలు ఉన్నాయి, ఇరుసు కూడా ఉంది. బ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురుభ్యో నమః. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. 1 2 3 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఎడమ భాగం నుంచి ఎడమ వైపు, వెనక్కి, కుడివైపు, ముందుకి చక్కగా మెల్లగా చేయండి. పైకి, కుడివైపు, కిందికి మెల్లగా గుండగా తిప్పండి. ఎడమ వైపు, పైకి, కుడివైపు, కిందికి, కుడివైపు, పైకి, ఎడమ వైపు, కిందికి మెల్లగా రాయండి. స్లోగా చేయండి. 3 2 1 రైట్ తిప్పండి. ఎడమ చేసినప్పుడు కుడి తిప్పండి. రెడీ 1 2 3 4 5 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 రివర్స్ 4 3 2 1. నడుము చేతులు పక్కన తిరుగు. నడుము మీద, నడుము మొత్తం పలుకుండ్రగా ఎడమ నుంచి కుడికి. నడుము మాత్రమే తిరగాలి. స్లోగా 1 అదే ఉండండి ప్లీజ్. లెఫ్ట్ సైడ్ ఉండండి మొత్తం. 3 4 5 రైట్ సైడ్. 1 2 3 4 1 2 1 3 చేయాలి. సర్వాంగాసనం చూపెట్ట. బ్రీత్ ఇన్, చేతులు పైకి, పిడికిలి పైకి పోవాలి సార్. పైన వదలాలి, పిడికిలు వదలాలి. అవుట్ అన్నప్పుడు అక్కడనే పిడికిలు బిగించి ఫోర్స్ గా వదలాలి. అవుట్. ముక్కు నుంచి బయటపడాలి సార్ ఏమైనా ఉంటే. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ ఉంటుంది సార్. పేరు అంతరాత్మను గమనించుకోగలుగుతాం సార్. లాస్ట్ రౌండ్ సార్. ఇది పత్రిక సేమ్ ఇప్పట్లాగానే పిడికిలు బిగించాలి సార్. ఒక సాధారణ శ్వాస తీసుకోండి, వదలండి. మరి దీర్ఘమైన సాధారణ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు మూసుకొని నెమ్మదిగా సుఖాసనకు రండి సార్. చదవండి. సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచయే నమః. ఓం సావిత్రే నమః. ఓం అర్థాయ నమః. ఓం భాస్కరాయ నమః.
ఫైవ్. రెండు కాళ్ళు వెనక్కి పెట్టండి, శ్వాస నార్మల్ ఉంచాలి. నడుమును పైకి లేపండి. మళ్ళీ 6. ఇది నమస్కారం. శ్వాస వదిలిపెట్టండి. భుజంగాసనం. పోవాలి, తల పైకి శ్వాస తీసుకోవాలి. పర్వతాసనం. శ్వాస వదిలిపెట్టాలి. పడి మీద నేల కానించాలంటే చేతులు పాదాలు వెనుకలు ముందుకు కదలి. మళ్ళీ పాదాసనం వస్తుంది. మళ్ళీ ఊటి కాస్త నమ్మలో లేవాలి. శ్వాస తీసుకుంటూ ఎంత వీలేదంటే వెనుక నమస్కారం. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. యోగా అందరికీ మంచిదే. యోగా కానీ ప్రాణాయామాలు కానీ ఆసనాలు కానీ చేయడం మంచిదే. అది కొంత ట్రైన్డ్ పర్సన్స్ తోటి ఒకసారి నేర్చుకున్న తర్వాత చేయడం మంచిగా ఉంటుంది. అది మనం అన్ని చోట అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ప్రాక్టీస్ చేయాలని వాళ్ళందరికీ కోరుకుంటూ ఉన్నాము. స్కూల్స్కి కూడా మనం తెలియజేసి ఉన్నాము. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్కూల్స్లో కూడా అది చేపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా చాలా స్కూల్స్లో కూడా వారు మార్నింగ్ ప్రేయర్స్ కానీ మిగతా చోట కూడా వేరే వేరే రూపంలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఒకసారి నేర్చుకున్న తర్వాత ఎవరికి ఏ విధానం నచ్చితే వారు ఏదో ఒకటి హెల్దీ ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ఒక మార్గం పాటించాలని అందరికీ కోరుకుంటూ ఉన్నాం. మీడియా మిత్రులు కూడా పాటించాలని కోరుతూ ఉన్నాం.